నమస్తే అందరు బాగున్నారా? ఫైనలీ అబ్బుస్ 9th బర్త్డే వ్లాగ్ ఈస్ హియర్. అబ్బుగాడికి ఇప్పుడే 9 years. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్కి 10. ఇది లాస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే చిన్నోడు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అబ్బుగాడి బర్త్డే. హ్యాపీ బర్త్డే. రెడీనా? అయ్యో రెడీ ఫర్ ద డే. ఏం చేయబోతున్నావు ఈరోజు? ఓకే, స్నానం చేస్తా. బ్రష్ చేసుకుంటావా? హ్యాపీగా ఉండాలి అప్పుడు. దా, ఎగ్జైటెడ్గా ఉన్నాడు అబ్బుగాడు లోపల. నా బర్త్డే అని కదా. ఎందుకు? మీకు గుర్తుంటే అబ్బుకి చిన్నప్పుడు తలస్నానం అంటే చాలా భయం వేసేది. ఆ భయం వాడికి ఇప్పటికీ ఉంది. భయం అని కాదు, వాడికి తలస్నానం అంటే ఎందుకో అస్సలు నచ్చదు. వాటర్ మీద పోస్తే వాడికి ఏదో ఊపిరి ఆడనట్టు అలా ఫీల్ అయిపోతాడు. చెప్పాను కరెక్ట్గా 11:59కి 59th సెకండ్ I'll be 9. ఎస్ అని చెప్పావా? నేను రాత్రి లేపుదాం అనుకున్నాను అబ్బు 12కి. సరే డీప్ స్లీప్లో ఉంటావులే అని లేపలేదు. నెక్స్ట్ బర్త్డేకి లేపాలా midnight? ఓ రియల్లీ? 100% yes. ఓకే డన్. విష్ చేద్దామని 12 o'clockకి లేపుంటే బాగుండా? బట్ I was awake. ఏం చేస్తున్నావు? లేచాడు అప్పుడు. I think మీరు లేటప్పుడు. రాబు midnight కేక్ కట్ చేద్దామని తెప్పించాం కానీ చేయలేకపోయాము. నెక్స్ట్ డే స్కూల్ ఉంది కదా, ఫుల్గా పడుకొని ఉన్నాడులే, ఎందుకు డిస్టర్బ్ చేయడం. కేక్ కట్ చేద్దాం పట్టు, స్కూల్కి టైం అవుతుంది అన్నాడు. దగ్గర హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ అబ్బి, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ అబ్బు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అబ్బు. హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఈరోజు అయితే ఫ్రైడే, స్కూల్ అయితే ఉంది. సో స్కూల్కి వెళ్ళాలి కదా. బర్త్డే రోజు స్కూల్కి వెళ్తే అదొక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. అబ్బుగాడు కూడా అందుకే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు స్కూల్కి వెళ్ళడానికి. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత పండు పాపం కేక్ కోసం తెగ వెయిట్ చేస్తుంది నా పర్మిషన్ కోసం. తీసుకోమని చెప్పగానే ఫుల్ ఎంజాయ్ చేసింది. తనకి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అది ఫుల్గా నచ్చిందంట. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే, ఈరోజు ఇంకా బోల్డ్ అని పనులు ఉన్నాయి. అసలు ఎంత స్ట్రెస్ ఉంటుందంటే నేను చెప్పలేను. కోర్స్ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తామన్నారు కానీ అంటే చిన్న చిన్న థింగ్స్, ఇవన్నీ హెల్ప్ అడగలేని థింగ్స్. రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాను. ఈ ప్యాకేజెస్ ఇవన్నీ తెచ్చాను కదా, వాటిలో అన్నిట్లో రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇలా ప్యాక్ చేసి పెట్టేశాను. 18 to 20 కిట్స్ ఎక్స్పెక్ట్ చేసాము, అందుకని ఆ విధంగా ఒకటి రెండు ఎక్స్ట్రానే ప్యాక్ చేసి పెట్టాము. యూ నెవర్ నో కదా ఎప్పుడు ఎలా ఉంటుందో, అందుకోసమని. తర్వాత అబ్బుగాడు ఈరోజు స్పెషల్గా అడిగాడు. ఇది మా ఇంట్లో ఇయర్లీ వన్స్ చేసుకునే ఫ్రై అనుకుంటాను. లాస్ట్ ఇయర్ బర్త్డేకి చామగడ్డల ఫ్రైయే చేసాము. అయితే ఈసారి కూడా వాడిని ఒక 2 రోజుల ముందు అడిగితే ఏం చేయాలి బర్త్డే కంటే, లాస్ట్ ఇయర్ తిన్నాం కదా ఫ్రై కావాలన్నాడు. అంటే వాడు అంత బాగా గుర్తుపెట్టుకున్నాడు. అప్పటి నుంచి మేము మళ్ళీ మధ్యలో ఎప్పుడే కానీ చేసుకోలేదు, నాకు గుర్తుండి లేదు, ఎప్పుడూ చేయలేదు. మళ్ళీ ఈరోజే అడిగాడు అనమాట. అందుకని వాళ్ళ నాన్న ఇంకా వాడి కోసం చామగడ్డలు తెచ్చి చేస్తున్నాడు. ఇది లాస్ట్ టైం అభికి వాళ్ళ తాతయ్య USA వచ్చినప్పుడు చేసి పెట్టారు. అప్పుడు బాగా నచ్చింది పిల్లలిద్దరికి. అది గుర్తుపెట్టుకొని వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ వాడి బర్త్డేకి చేశాడు. అది మళ్ళీ ఈ ఇయరే చేయమని అడిగాడు అబ్బు. డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది కదా, అందుకని ఎక్కువ చేసుకోము. ఇది
కానీ వాడు బర్త్డే స్పెషల్ కాబట్టి చేయాల్సి వచ్చింది ఈరోజు. ఇవి అందరికీ నచ్చుతాయి ఇంట్లో, నాకు కానీ పిల్లలకు కానీ మా ఆయనకు కానీ అందరికీ బాగా నచ్చుతాయి. బాగా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. చామగడ్డలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటాయి. సేమ్ టు సేమ్ చిప్స్ లాగా ఉంటాయి. జస్ట్ బాయిల్ చేసుకోవాలి అంతే. మెత్తగా బాయిల్ చేసుకొని కట్ చేసుకోవాలి. సౌండ్ చూడండి, ఇలా వస్తుంది సౌండ్. దాంట్లోకి ఉప్పు కారం వేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా మసాలాలు కూడా మీరు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. వంట చేసేసుకొని నెక్స్ట్ చేసిన యాక్టివిటీ ఏంటి అంటే డెకరేషన్ చేయాలి. ఈ డేలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్టివిటీ ఏంటి అంటే ఇదొకటే. నాకు తలుచుకుంటేనే స్ట్రెస్డ్గా అనిపించిన యాక్టివిటీ కూడా ఇదొకటే. ఎందుకంటే మనమేం ఎక్స్పర్ట్స్ కాదు కదా డెకరేషన్ చేయడంలో. ఎస్పెషల్లీ ఇలాగా బర్త్డే డెకార్స్ ఇలాంటివన్నీ రావు కదా. అవి చేయాలంటే మాకు చాలా టెన్షన్గా అనిపించింది. ఇంకొక 1 అవర్లో అబ్బుగాడు ఇంటికి వచ్చేస్తాడు. వాడు వచ్చాడు అంటే మళ్ళీ వాడితో చేయాల్సిన పనులు అవన్నీ చాలా ఉన్నాయి కదా. అందుకోసమని వాడు వచ్చేలోపు ఇవన్నీ ఫినిష్ చేసుకుందామని స్టార్ట్ చేసాము. 1 కల్లా స్టార్ట్ చేసాము. అది ఎంతసేపటికే అవ్వలేదు, కొంచెం టైం ఎక్కువే పట్టింది. కానీ మొత్తానికి ఇలా అయిపోయింది. ఇలా ఫ్లవర్ షేప్ బెలూన్స్ అయితే తయారు చేసాము. నేను అనుకున్న థీమ్ ఒకటి, నేను స్పేస్ థీమ్, ఇలా డాగ్ మ్యాన్ థీమ్ ఇలా చాలా అనుకున్నాను కానీ అవి అవ్వలేదు. ఇందాక బెలూన్ ఎలా వచ్చిందంటే ఆ షేపు ఇవి దొరుకుతున్నాయి పార్టీ సిటీలో ఇలాంటివి. వీటిలోకి జస్ట్ మనం బెలూన్స్ బ్లో చేసి ఇన్సర్ట్ చేయడమే. ఇలాగ ఇన్సర్ట్ చేసి ఆ షేప్ వస్తుందండి. ఒకవేళ షేప్ సరిగా రాలేదు అంటే గ్లూ డ్రాప్స్ దొరుకుతాయి, వాటిని మనం ఒకదానికొకటి అతికిచ్చి షేప్ తెప్పియచ్చు. ఇట్స్ వెరీ ఈజీ అండ్ కన్వీనియంట్ అనిపించింది నాకైతే. నాకు తెలియదు ఇది మా ఆయన తెచ్చినట్టు కూడా. పార్టీ డెకార్ చేసేటప్పుడు ఇది తెచ్చాను ఏమైనా యూజ్ అవుతాయా చూడు అని చెప్పాడు. అవి చూడగానే నాకు ఇట్లా ప్రాణం లేచొచ్చింది. ఫస్టే ఎందుకు ఇవ్వలేదా అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్లో ఒక 2-3 బెలూన్స్ నేను హ్యాండ్తో టై చేసేసరికి 2-3కే నొప్పులు వచ్చేసాయి. ఇదైతే చాలా ఈజీగా అయిపోయింది పని, జస్ట్ మినిట్స్లో అయిపోయింది. బెలూన్స్ షేపు బ్యాక్గ్రౌండ్ అయితే ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నామంటే సింపుల్గా ఈ నేమ్స్ ఉండే, మనకి వీటిని ఏమంటారు, వీటిని బెలూన్స్ అనే అంటారా, ఇవి ఉంటాయి కదా ఇవి స్టిక్కర్స్, వీటిని బ్లో చేస్తే మనకి మంచిగా షేప్ వస్తాయి, మన ఆల్ఫాబెట్ షేప్స్. అలాగా హ్యాపీ బర్త్డే అభి అనే షేప్లో మేము తీసుకున్నాము. అవి బ్లో చేస్తున్నాము. అవి సెట్ చేసామంటే మనకి మొత్తం డెకార్ కూడా అయిపోతుంది. ఇంకా అవన్నీ అటాచ్ చేయడమే. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక మాకు అభి వచ్చే టైం అయిందని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఈరోజు చేసిన వెరైటీస్ ఏంటో చూపిస్తాను. అన్ని వాడికి ఇష్టమైనవే ఉంటాయి. ఇంట్లో అందరికీ ఇవే ఇష్టం ఉంటాయి. మామిడికాయ పప్పు, చామగడ్డ ఫ్రై, చారు, అప్పడాలు ఇవే. బోరింగా? ఓ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారా నీకు? ఏ అబ్బు పండు వచ్చిన తర్వాత మేము మళ్ళీ సోషల్ రూమ్కి వచ్చేసాము. సోషల్ రూమ్ అంటే ఏంటంటే మాకు కిందనే ఉంటుందండి, అపార్ట్మెంట్స్లో కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అది మనం ఏమైనా పార్టీస్ ఈవెంట్స్ ఇలా ఉంటే బుక్ చేసుకోవచ్చు. మేము ఇలా బుక్ చేసుకున్నాం అనమాట. మంచిగా ఒక 40-50 మెంబర్స్ ఈజీగా పడతారు ఆ రూమ్లో, అందుకని అది బుక్ చేసుకున్నాము. యూజువల్గా మేము నార్మల్గా మీట్ అవ్వాలి అపార్ట్మెంట్లో, లేడీస్ కానీ ఫ్యామిలీస్ కానీ ఇలా మీట్ అవ్వాలంటే కూడా సోషల్ రూమ్స్లో గ్యాదర్ అవుతూ ఉంటాము. ఇంకా మేమైతే డబల్ సైడెడ్ టేప్ యూజ్ చేసి ఇవి స్టిక్ చేస్తున్నాము. వీటికే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ తీరా చూస్తే రాలేదు. సరేలే డబల్ సైడెడ్ టేప్ ఎనీవేస్ మనకు వర్క్ అవుతుంది కదా అని వాటితో చేస్తున్నాము. మాకు అది కన్వీనియంట్గా అనిపించింది. ఇక హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా మేము సెట్ చేసేస్తున్నాము. హ్యాపీ బర్త్డే అభి కింద అండ్ పైన 9 అని పెడుతున్నాము. ఇది 9th బర్త్డే కాబట్టి. బర్త్డే డెకరేషన్ అంతా చేయగానే నాకు సగం స్ట్రెస్ ఇట్లా హుష్పటాక్ అయింది. అంత స్ట్రెస్ ఉన్నింది. అంటే అంత పర్ఫెక్ట్గా చేయకపోయినా ఏదో కొంచెం బర్త్డే వైబ్స్ రావాలంటే మనకు డెకరేషన్ ఉండాలి కదా, అది మంచిగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం స్ట్రెస్ తీసుకున్నాను అంతే. ఆ తర్వాత ఇలాగ స్పేస్ థీమ్లోకి వచ్చి మళ్ళీ ఈ సాటర్న్వి ఇవి బెలూన్స్ ఉంటే అవి కూడా అటాచ్ చేసాము. ఆ తర్వాత ఇది ఇంకా టేబుల్ కవరు ఈ బ్లూ కలర్ది వేసాము. అంతా బ్లూ అండ్ ఎల్లో థీమ్లో కొంచెం గోల్డ్ మిక్స్ అయ్యి ఏదేదో అటు ఇటు అయిపోయింది మొత్తానికి. ఇంకా లాస్ట్ వీడియోలో నేను తెచ్చుకున్న విన్నర్స్ నుంచి అవుట్ఫిట్ నాకు సెట్ అవ్వలేదు. ఎందుకంటే అది హాఫ్ షోల్డర్ ఉంది, షోల్డర్స్ బాగా జారిపోతూ ఉన్నాయన్నమాట. అందుకే నేను ఇంకా వేరేది మార్చుకోవాల్సి వచ్చింది. బట్ పండుది మాత్రం సెట్ అయిపోయింది. కానీ అది చాలా సింపుల్గా ఉంటుందని చెప్పేసి పండు కూడా వేరేది మార్చుకుందనమాట, పార్టీ వేర్ డ్రెస్. మొత్తానికైతే నేను పండు రెడీ అయిపోయాము. ఏంటది? ఏంటబ్బది? You can guess, right? New shoes. Yay! Thank you. You're welcome.
అక్కకి హౌ కెన్ యూ ఫర్గెట్ అక్క? వేసుకో, కొత్త షూస్ వేసుకో. ప్యాంట్ లూజ్ అయినట్టుంది బాగా కదబ్బు. దానికి ఏమైనా చేయడానికి లేదా? 4 తెచ్చింటే అంతే, నేను వేసుకొని తిరగాల్సి వచ్చేది నేను ఆ స్లైడ్ చేంజ్ ఉండేవి తెచ్చింటే బాగుండంటావా కదా. నాకు అసలు కనిపించలే, ఆమె చెప్పేంత వరకు నాకు డిఫరెన్స్ తెలియలే. మనం ఏందో తేడా అనుకుంటున్నాం, అదే తేడా. అండ్ వీఆర్ ఆల్ సెట్ టు గో టు ద సోషల్ రూమ్. అయిపోయింది ఒక గిఫ్ట్. పిక్చర్స్ తీసుకోవాలి. పార్టీ స్టార్ట్ కాకముందే కాళ్ళ నొప్పులు అయితే స్టార్ట్ అయిపోయాయి. లక్కీగా మనకి పార్టీ హాల్ కిందనే కాబట్టి మనం ఎక్కువ తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ దట్ ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి మంచిగా కలిసిపోయే వాళ్ళే, ఎవరు ఇబ్బంది పెట్టారు కాబట్టి అక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు. అంతా మన వాళ్ళలాగా ఏదో ఫ్యామిలీని మీట్ అయినట్టే అనిపిస్తూ ఉంటుంది. అండ్ మేజర్ స్ట్రెస్ ఎక్కడ తగ్గిందో తెలుసా? మేము ఫుడ్ అవుట్ సైడ్ నుంచి ఆర్డర్ పెట్టాము. అదే మేము ఇంట్లో చేయాల్సి ఉంటే ఇంకా మామూలుగా ఉండేది కాదనుకుంటా. సాంబార్, కర్రీయా? ఇది వెజిటేబుల్ కర్రీ, సాంబార్. ఇదేంటి? పులిహోర. అండ్ రైసా? ఇది రైస్. ఇంకా ఉన్నాయండి. పూరీలు అంటదో పైన రాశారు. ఇది పూరి, ఇది కూడా పూరి. మళ్ళీ చూపిస్తాను, పిక్చర్స్ తీసుకున్నాం. పిల్లలు ఇద్దరూ కలిసి రిటర్న్ గిఫ్ట్స్ ఇలా ఒక కార్నర్లో అరేంజ్ చేసి పెట్టారు. అసలు ఏంటి ఇంత పెద్దగా అయిపోతున్నారు ఇంత చిన్న పిల్లలు? బుడ్డిగా ఉండేవాళ్ళు నా కళ్ళ ముందే ఇలా పెరుగుతూ ఉన్నారు. సో వీళ్ళకి ఏది ఇష్టి తగలకుండా పెరగాలి, అది ఒక్కటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అబ్బు ఈజ్ ఆల్రెడీ 9 years old, పండు ఈజ్ 14 years old. ఓ మై గాడ్, అసలు ఎంత త్వరగా పెద్దగా అయిపోతున్నారో. అయితే ఫస్ట్ అభి ఫ్రెండ్ వచ్చాడు. తను స్కూల్ ఫ్రెండ్స్ని ఎక్కువ ఇన్వైట్ చేయలేదు, జస్ట్ ఇద్దరిని ఇన్వైట్ చేసాము. ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇన్వైట్ కార్డు ఇవ్వడం మర్చిపోయాడంట, పాపం. ఈ అబ్బాయి వచ్చాడు. అబ్బు బెస్ట్ ఫ్రెండ్ తిను స్కూల్లో. యాక్చువల్లీ పాపం వీళ్ళకి కూడా మేము లాస్ట్ మినిట్లోనే స్కూల్కి ఇన్వైట్ కార్డ్ పంపించాము. ఈ అబ్బాయి ఇది స్పెషల్గా అబ్బు కోసం హ్యాండ్మేడ్ గిఫ్ట్ చేసుకొని వచ్చాడు, అందులో మనీ తీసుకొని వచ్చాడు. అభికి 9th బర్త్డే వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ బర్త్డే అవుతుంది. ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్యాంగ్ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేశారు. మనసా టర్న్ చేయి, ఇటు టర్న్ చేయి. అభి అనేది ఇటు కనిపించేటట్టు. యా Happy birthday. Oops, sorry. Happy birthday to you. Happy birthday, dear Abhiram. Happy birthday to you. Are you one? Are you 2? Are you 3? Are you 4? Are you 5? Are you 6? Are you 7? Are you 8? Are you 9? Enjoy the happy birthday. Say happy birthday, Abhi. రాడంటుంది.
పద్మా నువ్వు టేస్ట్ చేయి. ఇగో నాకు ఇది ఉంది ప్రసాదం నాకే వచ్చింది. మరి నేను ఒక 2 వీక్స్ బ్యాక్ ఆర్డర్ చేశాము. బాగుంది అనిపించింది. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అవును బ్రంచ్ లాగానే ఇచ్చారు. బాగుండే. You guys want to play? ఇక్కడ పెట్టుకోండి. దీక్ష ఇటు రండి. Head, shoulder, knees, water. వీళ్ళు కూడా ఆడుతున్నారు. Head, shoulders, no stand properly, everybody. Head, shoulders, toes, knees, head, shoulders, nose, toes, shoulders, no, head, shoulders, knees, toes, shoulders, knees, shoulders, head, water bottle. Okay? అందరూ అదే చేయాలి. I will play music. Oh no! మొత్తానికి ఇలా ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా అభి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాం. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అబ్బుని విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ బర్త్డే విషెస్ ఎప్పుడూ అభికి ఇస్తూనే ఉండాలి.